బామ్మగారికి ఏమైంది? బామ్మకి తలకి పెద్ద దెబ్బ తగిలిందంట. స్పృహలో కూడా లేదంట. నాకెందుకో చాలా కంగారుగా ఉంది. టెన్షన్ పడకు, ఏం కాదులే. అంత నీ వల్ల జరిగింది. వాట్? నేనేం చేశాను? ఇందాక బామ్మగారు ఏదో ప్రాబ్లం ఉండే నాకు కాల్ చేసి ఉంటుంది. నువ్వు ఫోన్ మాట్లాడనివ్వకుండా ఆర్గ్యుమెంట్ పెట్టావు. ఒకవేళ ఆవిడతో మాట్లాడుంటే ఒక రకంగా హెల్ప్ చేసి ఉండేదాన్ని కదా. ఐఎమ్ సారీ, బట్ నాకు తెలియదు కదా. ఇప్పుడు జరిగిపోయిందని పట్టుకుని తిట్టుకుంటూ కూర్చుంటే నో యూస్. హాస్పిటల్కి వెళ్దాం, పద పద పద. డాక్టర్ పిన్ని, డాక్టర్ పిన్ని, డాక్టర్, డాక్టర్ పిన్ని, పిన్ని, డాక్టర్, డాక్టర్. ఏమైందమ్మా? తలకి దెబ్బ తగిలింది డాక్టర్. ఓ మై గాడ్, చాలా రక్తం పోయింది. తన బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ డాక్టర్. ఆర్ యు షూర్? అవును డాక్టర్. సిస్టర్, మేడం, హాస్పిటల్లో బి పాజిటివ్ అవైలబుల్ ఓకే మేడం. చూడండి. మీరు కూడా ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో ట్రై చేయండి. అలాగే డాక్టర్. లోపలికి తీసుకెళ్ళండి. అంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది. అసలు దెబ్బలా తగిలిందంటే తెలీదు విరాజ్. తన అరుపు వినబడి వెళ్లి చూస్తే గుమ్మ ముందు పడిపోయింది.
స్పృహ కోల్పోతున్న టైంలో చైత్ర చైత్ర అని ఏదో చెప్తోంది కూడా. చైత్ర పేరు తలుచుకుందా? మేబీ తను దగ్గరుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తుందేమో అని తలుచుకుని ఉండొచ్చు. ఏమో విరాజ్, తనకేమైనా అయితే చైత్ర పెళ్ళేమవుతుందోనని కూడా ఆలోచించవచ్చు కదా. అక్కడికి ఒక్కదానివే వెళ్ళొద్దు, ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళమని చెప్తూనే ఉన్నాను. అందరూ ఏదో ఒక పనిలో ఉండడం వల్లే తనొక్కతే వెళ్ళింది. అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఆంటీ బాధపడకండి ప్లీజ్. ఆపరేషన్ జరుగుతుంది కదా, షీల్ బి. చంపేస్తానని చెప్పి వెళ్ళి చావు దెబ్బ కొట్టొచ్చావా? ఇప్పుడు ఆ ముసల్దే స్పృహలోకొచ్చి నీ గురించి చెప్తే తీగ లాగితే డొంక కదిలిందని నీతో పాటు నేను టోటల్ మ్యాటర్ మొత్తం బయటకొస్తుంది. హలో మేడం, అంతవరకు వెళ్ళకూడదనే తన్ని వెంబడించాను, బట్ మిస్ అయింది. ఇంటి దగ్గర కాపు కాస్తే నా మూమెంట్ ని ముందుగానే గెస్ చేసినట్టు వేరే రూట్లోంచి ఇంటికి వెళ్ళపోయింది. ఆ సిచ్యువేషన్ లో అలా చేయక తప్పలేదు. ఓకే పృథ్వీ, నువ్వెలాగో అక్కడే ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ దెబ్బ తగిలి పడిపోయిన తర్వాత ఏదో క్యాషువల్ గా వెళ్ళినట్టు వెళ్లాల్సింది. అప్పుడు ఆ ముసల్దాన్ని నీ కార్లోనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ఛాన్స్ అయినా వచ్చేది. ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని దాన్ని చంపేసుంటే పోయేది. చూడు బేబీ, అలా చేసుంటే నాకు నేనుగా ఇరుక్కుపోయేవాణ్ణి. అంత దెబ్బ తగిలినా స్పృహ పోయే ముందు వరకు కూడా ఆ ముసల్ది సీతారత్నానికి నా గురించి చెప్పాలని ట్రై చేసింది. ఒకవేళ నేను ఆ టైంకి వెళ్ళుంటే నేనే చంపడానికి ట్రై చేశాను అని నన్ను పాయింట్అవుట్ చేసి మరీ నిజం చెప్పేసిండేది. అందుకే అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అయి వచ్చేసాను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఏదో క్యాషువల్ గా కాల్ చేసినట్టు చైత్రకి కాల్ చేయి పృథ్వీ. తను ఖచ్చితంగా బామ్మకి ఇలా జరిగిందని చెప్తుంది. వెంటనే నువ్వు కూడా ఫ్యామిలీ మెంబర్ అనే కన్సర్న్ తో పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళినట్టే వెళ్ళి దాని పని ముగించేశాయి. ఓకే. తన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. డూ సంథింగ్ పృథ్వీ. తనకి స్పృహ వచ్చిందంటే మనిద్దరం ప్రాబ్లంలో పడ్డట్టే. బేబీ, నువ్వు కంగారు పడుకో. అంతవరకు నేను రానివ్వను కదా. నా నిజ స్వరూపాన్ని బయట పెట్టే ఏ నిజాన్ని నేను బయటికి రానివ్వను. అందుకు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను. ఏమైనా చేస్తాను.
ఇందాకే నాకు బామ్మగారు కాల్ చేశారు. కానీ నేను లిఫ్ట్ చేసే లోపే కాల్ కట్ అయిపోయింది. తర్వాత చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. ఏమోలే అనుకున్నాను. కాసేపటికి ఇలా జరిగిందని నువ్వు కాల్ చేసి చెప్పావు. బామ్మగారు నాకెందుకు కాల్ చేశారో, ఆ గ్యాప్ లో ఏం జరుగుంటుందోనని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా నాతో మాట్లాడడానికి కాల్ చేసి ఉంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఉండాల్సింది. ఛా, నేనే నెగ్లెక్ట్ చేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేరు కదా. అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు అనవసరంగా బాధపడుకో. లేదమ్మా, తనేదో ప్రాబ్లంలో ఉండే నాకు కాల్ చేసిందేమో. నువ్వేం గిల్టీగా ఫీల్ అవ్వకు చైత్ర. ఒకవేళ అదే నిజమైతే నువ్వు తీయకపోయినా సీతారత్నం గారికి మహికో కాల్ చేసేవారు కదా. ఐ థింక్ ఏదో యాక్సిడెంటల్ గానే జరిగి ఉండాలి. బామ్మ స్పృహలోకి వస్తే గానీ ఏ విషయం తెలీదు. కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు కదా. వెయిట్ చేద్దాం. పిన్ని, ఎలా ఉంది పిన్ని? బాగా నొప్పిగా ఉందా? డాక్టర్ నీకేమి కాదని చెప్పారు. నువ్వేం అధైర్యపడకు, మేమంతా ఉన్నాం కదా. బామ్మగారు, నన్ను క్షమించండి. మీరు ఫోన్ చేసిన వెంటనే తీసుంటే మీకు ఇలా జరిగేది కాదేమో. చైత్ర చైత్ర పెళ్లి జరగకుండా ఎందుకుంటుంది బామ్మగారు? మీరు త్వరగా కోలుకుంటే అందరం కలిసి గ్రాండ్ గా జరిపిద్దాం. ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించకండి బామ్మగారు. ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి, అదే ముఖ్యం. పిన్ని, కాదమ్మా చైత్ర. ఏమైంది? అది బామ్మగారు, పిన్ని, బామ్మగారు, 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 డాక్టర్ పిన్ని, పిన్ని ఏమైంది? బామ్మగారు, డాక్టర్, బామ్మగారు, డాక్టర్ బామ్మగారు, డాక్టర్ డాక్టర్, డాక్టర్. ఏమైంది? తను స్పృహలోకి వచ్చింది. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. నేను చెక్ చేస్తాను, మీరంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. బామ్మగారు నాకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదమ్మా. అవునక్క, ముఖ్యంగా నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుతుంది. చెప్పాను కదమ్మా, పెద్దవాళ్ళు ఎప్పుడు దూరపు ఆలోచన చేస్తారు. తను ఈ పరిస్థితుల్లో ఉంది కదా, ఎక్కడ చైత్ర పెళ్లి వాయిదా వేస్తామేమోనని తను దిగులు పడుతూ ఉండొచ్చు కదా. ఆ విషయం మాట్లాడడానికి ప్రయత్నిస్తుండొచ్చు. అలానే ఎందుకు అనుకోవాలి?
అంటే బామ్మగారి రియాక్షన్స్ చూస్తుంటే పెళ్లికి సంబంధించి ఆమె ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపిస్తోంది. లెట్స్ సీ. ఆవిడ స్పృహలోకి వచ్చాక తెలుస్తుంది. డాక్టర్ ఏమైంది? బామ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. కానీ తను ఏ విషయానికో ఎగ్జైట్ అవ్వడం వలన దెబ్బ తగిలిన చోట బ్లడ్ క్లాట్ అయి మళ్ళీ స్ప్రో కోల్పోయింది. మళ్ళీ తనకి ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేం. మాక్సిమం తనని డిస్టర్బ్ చేయకుండా ఉండడం చాలా మంచిదండి. లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వన్ డే తనని అబ్జర్వేషన్లో ఉంచాలి. సో తనతో మీరెవరైనా ఒక్కరుండి మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే డాక్టర్, థ్యాంక్స్. బామ్మగారి దగ్గర నేనుంటాను, మీరంతా ఇంటికి వెళ్ళండి. నీకెందుకమ్మా శ్రమ? నేనుంటానుగా. నువ్వు మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళు. మీరొక్కరే ఎలా ఉంటారు? ఏదైనా అవసరమైతే ఎవరు హెల్ప్ తీసుకుంటారు? అందుకే చెప్తున్నాను, నేను మేనేజ్ చేయగలను. మీరందరూ ఇంటికి వెళ్ళండి. పర్లేదు, కావాలంటే చైత్రకి నేను తోడుంటానులేండి. వద్దు విరాజ్, హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఒకరికి మాత్రమే అలో ఉంటుంది. మీరింకేం ఆలోచించకండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మీరు వెళ్ళండి. ఓకే ఓకే, ఏదైనా అవసరం అయితే కాల్ మీ ఎనీ టైం. ఓకే ఓకే. ఆంటీ, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను, రండి. మా ఏం భయం లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను. బామ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, జాగ్రత్త. నాకు ఫోన్ చేసేదే.